హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఈ బ్యూటిఫుల్ డాల్ని అయితే మేక్ చేద్దామండి. ఈ మేకింగ్ కోసం అయితే మనకు అవసరమైనవి చూడండి. వైట్ బ్లూ కాంబినేషన్లో బీడ్స్, అలానే మనం ఐస్ కోసం అయితే బ్లాక్ బీడ్స్, లిప్స్ కోసం అయితే ఒక రెడ్ బీడ్ తీసుకున్నాం. దాంతోపాటు మనకి ఇప్పుడు మేక్ చేయడానికి అవసరమైనవి ఏంటంటే దాగా, సిజరు, ఇంకా నీడిల్. ఇవేనండి మనకి ప్రతిదానికి ఇవే కదా అవసరం. ఇవే వీటితో మనం బ్యూటిఫుల్ డాల్ అయితే ఇప్పుడు ఎలా మేక్ చేసుకుందాం, వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం లేట్ చేయకుండా. ఫస్ట్ మనం అయితే 3 వైట్ తీసుకోవాలండి. ఏంటంటే వైట్ బ్లూ కాంబినేషన్ నేను మీకు చూపించింది అయితే ఫస్ట్ దీంట్లో పింక్ వైట్ కాంబినేషన్లో కదండి. అది మీకు ప్రాసెస్ చూపించడం కోసం అయితే ముందు మేక్ చేసి పెట్టాను. చూడండి, ఇలా 4 బీడ్స్ అయితే తీసుకుంటాం. 4 బీడ్స్ తీసుకున్న తర్వాత ఎప్పట్లానే స్టార్టింగ్ ఒక లైన్ అయితే 4 బీడ్ మెథడ్ ఉంటుందండి. ఇదిగోండి, ఇలా బ్లూ బీడ్ ఉంది కదా, ఈ బ్లూ బీడ్ ఏంటంటే పైకి వచ్చేటట్లు మనం కుట్టుకోవాలి. ఇలా అన్నమాట. చూసారు కదా, లైన్ ఇలా వచ్చేటట్లుగా మనం కుట్టుకోవాలి. తర్వాత కూడా సేమ్ ఇలానే 8 వేయాలండి. మనకి ఏంటంటే ఈ స్మాల్ బీడ్స్ అయ్యేటప్పుడు ఇలా మనం వేసుకుంటే బాగుంటుందండి, ఈజీగా అవుద్ది మనకి వర్క్. అలా కాదు అనుకుంటే మనం చేతితో అలా తీసి వేసుకోవాలి, అలా అంటే మనకే లేట్ అవుద్దండి. ఎందుకంటే చూసారు కదా, ఇలా చిన్న చిన్న బీడ్స్ ఉన్నాయి కదా, మనకి ఇలా వేయటం అంటే ఇబ్బంది అవుద్ది. ఇలా చూస్తూ వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం కింద అలా ఫ్లోర్ మీద లేకపోతే ఏదైనా క్లాత్ మీద అలా వేసుకుంటే సరిపోద్దండి. చూసారు కదా, ఫస్ట్ ఇది పైకి ఉందనుకుంటే తర్వాత వచ్చేసి ఇలా అండి, ఇది ఇలా వేసుకోవాలి. అర్థమవుతుందా మీకు? ఇది పైకి అనుకుంటే ఇది కింద పార్ట్ ఇలా అన్నమాట. ఈ బీడ్స్ అన్నీ ఇలా లైన్గా వచ్చేటట్లుగా మనమైతే 8 అయితే వేసుకోవాలండి. చూడండి, మీకు క్లారిటీగా కనిపిస్తుంది. ఇలా ఓకే, చూస్తున్నారు కదా, ఇలా చూసారు కదండి. ఇలా 1 2 3 4 5 6 7 మేక్ చేసుకున్నాం. 7తో పాటు మనకి ఇప్పుడు ఏంటంటే మనం చూసారు కదా, ఇలా 8 బీడ్స్ అయితే మనకి బ్లూ బీడ్స్ అయితే రావాలి. ఇదైతే డౌన్ పార్ట్, ఇదండి పైకండి. ఓకే, చూసారు కదా, ఇలా ఇప్పుడు దీంతో అయితే మనకి ఫస్ట్ లైన్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ లైన్ వచ్చేటప్పటికి ఈ బ్లూ బీడ్ అయితే ఉంది కదండి, దారం ఇంతవరకు ఉంది. తర్వాత ఈ సెకండ్ బీడ్కి కూడా దారాన్ని తీసుకొని వచ్చి మనమైతే ఇక్కడ 4 బీడ్స్ అయితే 5 బీడ్స్ వేయాలండి. 7 రావాలన్నమాట. చూసారు కదా, 7 బీడ్స్ అయితే రావాలి మనకి. 7 బీడ్స్ రావటం కోసం ఇప్పుడు మనం 5 బీడ్స్ అయితే వేసుకుంటున్నామండి. బ్లూ, ఇవి గ్లాస్ బీడ్స్. 2 3 4 5 చూసారు కదా, ఇలా 5 బీడ్స్ అయితే వేసుకున్నాం. ఆల్రెడీ మనకి 2 బీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు 5 బీడ్స్ వేసుకొని దీన్ని మనం ఈ ఫస్ట్ బీడ్ నుంచి ఈ బీడ్, ఈ 2 బీడ్స్ లోపల నుంచి ఇలా మనం తీసుకొని రావాలి. ఓకే, అర్థమైందా? ఇలా అన్నమాట. ఓకే, 7 బీడ్స్ అయితే వచ్చాయి కదా. 7 బీడ్స్ వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు 5 బీడ్స్ వేసాం కదా, ఆ 5 బీడ్స్లో ఇలా సైడ్కి 2 బీడ్స్ ఉంటాయి కదండి. ఈ 2 బీడ్స్ని బేస్ చేసుకుంటూ ఆల్రెడీ కింద కూడా మనకి 2 బీడ్స్ ఉంటాయి. తర్వాత ఏంటంటే మనకి అంటే 4 అయ్యాయి కదండి. 4తో పాటు మళ్ళీ మనం 4 బీడ్స్ అయితే వేసుకోవాలండి. ఫస్ట్ అయితే 7 రావాలి, తర్వాత 8 రావాలి. చూడండి, ఇలా 4 బీడ్స్ ఎక్కించుకొని దాని తర్వాత సేమ్ అదే 1 2 ఈ 2 బీడ్స్కి మళ్ళీ తీసుకొని రావాలండి. ఫస్ట్ అయితే మనకి బీడ్స్ రౌండ్ టోటల్ 7 వస్తాయి. తర్వాత వచ్చేసి 8 వస్తాయండి. చూసారు కదా, ఇక్కడ ఈ 2 బీడ్స్ లోపల నుంచి తీసుకొని రావాలన్నమాట. ఓకే, ఇలా అవుద్ది. అలానే మనకి ఇక్కడ కూడా 8 రావాలి, 7 8 8 7 అనమాట. కంప్లీట్ చేసి చూపిస్తా. చూడండి, లైన్ అయితే కంప్లీట్ అయింది.
చూసారు కదా, ఇవి 7 బీడ్స్, ఇవి 8, 8, 7 అండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే నేను అవసరమైన పార్ట్ వరకు మాత్రమే పెడుతున్నాను కదా, అందువలన. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి చూసారా, పైన 2 బీడ్స్, అంటే ఇది ఇటువైపు అయితే వెళ్తే ఇక్కడ 1 బీడ్ మిగులుద్ది, మధ్యలో 2 బీడ్స్, 2 బీడ్, ఇక్కడ కూడా 1 బీడ్ మిగులుద్దండి. టోటల్ మనం నెక్స్ట్ లైన్ బేస్ చేసుకోవాల్సినవి అయితే 6 అండి. ఓకే, నెక్స్ట్ ఈ బీడ్ని బేస్ చేసుకుంటూ మనం చూసారు కదా, 2 అయితే బ్లూ, 1 అయితే వైట్, మళ్ళీ 2 అయితే బీడ్స్ బ్లూ వేసుకున్నాం. ఇదేంటంటే ఫ్రాక్ కోసం అన్నమాట. చూసారు కదా, ఇలా తీసుకొని రావాలి. చూసారా ఇలా. నెక్స్ట్ ఏంటంటే ఈ బీడ్ ఉంది, ఈ 2 బీడ్స్ని బేస్ చేసుకోవాలి. తర్వాత ఈ 2 బీడ్స్ని బేస్ చేసుకుంటూ ఇక్కడ 3 లైన్స్ అయితే ఫామ్ అవుతాయండి. అవి ఎలానే వేసి చూపిస్తాను, ఎందుకంటే నేనే అవసరమైంది మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వకపోవచ్చు అనమాట. ఓకే, చూడండి నెక్స్ట్ పార్ట్ చూడండి. మనకి ఇప్పుడైతే 3 లైన్స్ కంప్లీట్ అయ్యాయంటే ఫ్రాక్ వరకు అయితే కంప్లీట్ అయిందండి. తర్వాత ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ 3 బీడ్స్ ఉన్నాయి కదండి వైట్. ఈ 3 బీడ్స్కి 4 బీడ్ మెథడ్లో ఏంటంటే 2 లైన్స్ అయితే వేయాలి. అది ఏంటంటే చూడండి నేను వేస్తున్నాను, అదేంటంటే మనకి బాడీ కోసం అనమాట. చూసారు కదా, ఫస్ట్ 3 బీడ్స్ అయితే తీసుకున్నాను, తర్వాత ఏంటంటే 2 బీడ్స్. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి 2 బీడ్స్ అయితే తీసుకోవాలి. చూసారు కదా 2 బీడ్స్ ఎలానే, అంటే 4 బీడ్స్ అనమాట. ఆల్రెడీ మీకు తెలుసు కదా ఈ మెథడ్. ఎలానే దీనిపైన కూడా ఇంకో లైన్ అయితే వేసుకోవాలండి. చూడండి మనకి ఇక్కడ ఏంటంటే ఇలా 2 బీడ్స్తో ఈ లైన్ అయితే కంప్లీట్ అయింది కదా, చూస్తున్నారు కదా. మనకి ఇప్పుడు ఏంటంటే ఫ్రాక్ కంప్లీట్ అయింది, బాడీ కంప్లీట్ అయిందండి. మనం నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి చూసారు కదా, ఇది డాలు. మనకి ఇప్పుడు ఈ ఫ్రాక్ ఇంక ఇది కంప్లీట్ అయింది. మనకి ఇప్పుడు హెడ్ కంప్లీట్ అవ్వాలి, హ్యాండ్స్ ఇంకా లెగ్స్ ఇవన్నీ మేక్ చేసుకోవాలండి. ఓకే, దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కూడా వేసుకోవచ్చు చక్కగా. ఓకే, బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.